ఖమ్మం జిల్లా వైరా రిజర్వాయర్ నిండుకుండలా ఉన్న వరి రైతులకు నీళ్లు ఇవ్వకుండా అధికారులు అడ్డుపడుతున్నారంటూ వైరా ఐబీ కార్యాలయంలో రైతులు ధర్నా దీక్ష చేపట్టారు. వైరా ఆయకట్టు పరిధిలోని సాగు చేస్తున్న పంటలకు రిజర్వాయర్ నుంచి నీరు విడుదల చేయాలని అఖిలపక్షం నాయకులు డిమాండ్ చేశారు. సిపిఎం బీఆర్ఎస్ జిల్లా నాయకులు కట్టా కృష్ణార్జునరావు, బాణాల వెంకటేశ్వర్లు, సిపిఎం డివిజన్ కార్యదర్శి బుక్యా వీరభద్రం మాట్లాడుతూ వైరా రిజర్వాయర్ ఆయకట్టు పరిధిలో సుమారు 17,500 హెక్టార్ల పరిధిలో వరి సాగు కొనసాగుతోందని, ఈ ప్రాంత రైతులకు వరి సాగు ప్రధాన జీవనాధారమన్నారు. వైరా రిజర్వాయర్ ప్రస్తుతం నీటి మట్టం 17.5 అడుగులు ఉండగా ప్రభుత్వ అధికారులు వరి సాగుకు నీరు అడ్డుకుంటున్నారని ఐబీ కార్యాలయం ముందు నిరసన చేశారు. దాదాపు 2 గంటల వరకు ఐబీ కార్యాలయం ముందు ధర్నాలు చేస్తుండగా అధికారులు వచ్చి స్పందించి వరి సాగుకు నీరు అందిస్తామని హామీ ఇవ్వడంతో ఐబీ కార్యాలయంలో ధర్నా నిలిపివేశారు. వైరా ప్రాజెక్టు రైతాంగం వరి నాట్లు అదేవిధంగా వరి చల్లుకునే పద్ధతి స్టార్ట్ చేసి దాదాపు 70% పూర్తయిన ధర్మిలా హఠాత్తుగా ఒక 2 రోజుల క్రితం వైరా ప్రాజెక్టు నీటిని అర్ధాంతరంగా నిలిపివేసిన దాని మీద మేము అఖిలపక్షంగా సిపిఎం పార్టీ అదేవిధంగా ఎంఎల్ మాస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కూర్చొని ఈ రైతుల సమస్యని పరిష్కరించే దానికోసం ఇక్కడ డిఈ ఆఫీస్ని గొడవ చేయడం జరిగింది. డిఈ గారిని అదేవిధంగా అధికారులని నిర్బంధించి వైరా ప్రాజెక్టులో కింద ఉన్నటువంటి రైతాంగాన్ని కాపాడే దానికోసం నీళ్లు వదలాలని చెప్పని ఇవాళ ఈ డిఈ గారి ఆఫీస్ ముందు కూర్చోవడం జరిగింది. దానికి అధికారులు స్పందించి ఉన్నటువంటి ఇప్పుడు ఏదైతే పంట ఉందో దాన్ని కాపాడుతామని చెప్పి హామీ ఇచ్చిన ధర్మిలే ఇది ధర్నాన్ని విరమించాం. భవిష్యత్తులో కూడా ఎప్పుడైనా నీళ్లు రైతులకు అవసరమైన నాడు వైరా ప్రాజెక్ట్ అనేది కేవలం వ్యవసాయం కోసం ఏర్పడినటువంటి ప్రాజెక్టు, 100 సంవత్సరాలు చరిత్ర ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇది. అలాంటి ప్రాజెక్టు ఖరీఫ్ పంటకి నీళ్లు ఇవ్వమని చెప్పని అధికారులు చెప్తా ఉన్నారు. ఇప్పుడు చెరువు నిండుకుండలా 17 అడుగుల పైన ఉంది, చెరువు నిండా ఉంది. ఇప్పుడు కూడా నీళ్లు ఇవ్వకపోతే వైరా ప్రాజెక్టుని ఎప్పుడు మరి మనం పంటలు పండించుకునేటువంటి అవకాశం ఉందో ఈ ప్రభుత్వం ఆలోచించాలా. అందుకని మేము మా పార్టీలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, వైరా ప్రాజెక్టు కింద వరి తప్ప ఇంకొక పంట పండదు కాబట్టి వరి ధాన్యానికి బతికించాలా, వరి ప్రాంత రైతుల్ని బతికించాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ పూర్తి పంట అయ్యే వరకు నీళ్లు అందించాలని చెప్పని డిమాండ్ చేస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ మాస్ లైన్ సిపిఐఎంఎల్ పార్టీ ఆధ్వర్యంలో రైతాంగం సాగునీళ్లు విడుదల చేయాలనేటువంటి ఉద్దేశంతో గతం నుంచి పోరాడుతున్నాం. నిన్న అఖిలపక్షం తీసుకున్న నిర్ణయం మేరకు ఈరోజు ఐబీడీ కార్యాలయం ముందు వందలాది మంది రైతాంగంతో కలిసి ఆందోళన చేశాం. ఇప్పుడు అధికారులు కూడా జన్యుని విషయం, రైతులు పంట వేసి ఉన్నారు. ప్రభుత్వ పరంగా కరువు వచ్చిన ఎలోనో ప్రభావం ఉన్న వైరాకు సీతారామ ప్రాజెక్టు నుంచి నీళ్ళు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీని వైరా రిజర్వాయర్ ఆయకట్టు కింద ఉన్నటువంటి సాగులున్న భూములకు నీళ్ళు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో అధికారులు కూడా సానుకూలంగా స్పందించి నీళ్లు అందించేటువంటి చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు. కాబట్టి పోరాడి నిరంతరం రైతులకు ఎట్టి పరిస్థితుల్లో 1 ఎకరం భూమి కూడా ఎండిపోకుండా ఇవాళ సిపిఎం, బీఆర్ఎస్, ఎంఎల్ ఇతర కలిసి వచ్చే శక్తులతో పోరాడతామని ఈ సందర్భంగా అందుకు తెలియజేస్తాం.